ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఇష్టపడే మీ పర్సన్ కి మీకు మధ్య మనస్పర్ధలు అనేవి తొలగే అవకాశం ఉందా? ఫ్యూచర్లో అయినా వాళ్ళు మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ కానివ్వండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానివ్వండి, గొడవల వల్ల ఏదైతే బ్రేకప్ అయిపోయిందో ఇవి ఒక ఎండ్కి వచ్చేసి మళ్ళీ రీయూనియన్ అనేది జరుగుతుందా? మనస్పర్ధలు అనేవి పోయే ఛాన్సెస్ ఉన్నాయా? వీటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనం ఈరోజు. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేద న్యూమరాలజీ పరంగా కానీ అండ్ ఆర్ఆర్ స్కానింగ్కి సంబంధించిన కానీ ఎవరైనా కూడా ఇవన్నీ పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక టారో పరంగా, జాబ్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం అండ్ పేషెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. అసలు మీ పార్ట్నర్కి మీకు మధ్య మనస్పర్ధలు అనేవి తగ్గే ఛాన్సెస్ అనేవి ఉన్నాయా? మనస్పర్ధలు పోయి మళ్ళీ మీ ఇద్దరి మధ్య ముందులాగా హ్యాపీగా మీ ఇద్దరి లైఫ్ అనేది కంటిన్యూ అనేది అవుతుందా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. షఫలింగ్ చేసే టైంలో ఒకసారి మీ నేమ్స్, మీ పార్ట్నర్ నేమ్స్ ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకొని తలుచుకోండి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్స్ నేను ఇక్కడ తీయట్లేదు. సో ఎవరి ఎనర్జీస్ అయితే 60 to 70% అనేది కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినవి అని చెప్పి అనుకోండి. చూద్దాము, మీకు మీ పార్ట్నర్కి మధ్య మనస్పర్ధలు అనేవి ఒక ఎండ్ అవుతాయా, ఇంకా కంటిన్యూ అవుతానే ఉంటాయా? చూద్దాం. 2 of Wands, 6 of Wands, 8 of Wands, 8 of Swords, 3 of Swords, 5 of Wands, the Fool, 4 of Pentacles, the Hanged Man, the Hanged Man, Nine of Cups, Justice, Eight of Cups, Four of Cups, Empress, Nine of Wands, Nine of Swords, Ace of Wands, Six of Pentacles, 10 of Swords, 10 of Cups, 3 of Cups. సో మీ పార్ట్నర్కి మీకు మధ్య మనస్పర్ధలు తొలికే ఛాన్సెస్ ఉన్నాయా అంటే మ్యాక్సిమం మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా ప్రతి చిన్నదానికి కూడా గొడవ పడిపోయి దాన్ని పెద్ద ఇష్యూగా చేసే పర్సనే అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఆవేశం చూడండి, అన్ని ఫైర్ ఎలిమెంట్స్ అండ్ మ్యాక్సిమం అన్నీ కూడా ఫైర్ ఎలిమెంట్స్ అండ్ ఎయిర్ ఎలిమెంట్సే ఎక్కువ ఉన్నాయి. ఎయిర్ ఎలిమెంట్స్ అండ్ ఫైర్ ఎలిమెంట్సే ఉన్నాయి. మీ పార్ట్నర్ కూడా ఫైర్ అండ్ ఎయిర్ ఎలిమెంట్ 2 మిక్సింగ్ పర్సన్ అనమాట. కోపం అండ్ ఆవేశం ఎక్కువ. ఇన్స్టెంట్గా ఏదైనా కూడా డెసిషన్ తీసుకోవడము, చెప్పేది వినేదాకా కూడా
పేషెన్స్ ఉన్న పర్సన్ అయితే కాదు. ఎప్పుడు కూడా క్విక్గా డెసిషన్ తీసుకుంటారు. అక్కడ ఏం జరిగింది ఏంటనేది అనవసరం వాళ్ళకి. ముందు ఏదో ఒకటి జడ్జ్ చేసేస్తారు, తర్వాత ఆలోచించుకుంటారు అనమాట. తర్వాత ఎప్పుడో ఒకేసారి ఫట్ 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 అని అనేసినాక తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేసినాక మాత్రమే రియలైజ్ అవుతారు. ఓకే, నేను కొంచెం ఆవేశంలో ముందే జడ్జ్ చేసేసాను అన్న విధంగా ఆలోచించే పర్సన్. ఎందుకంటే వీళ్ళకి ఆవేశం ఎక్కువే తప్ప ఆలోచన అనేది లేదు. బ్రెయిన్ అదే బాడీ పెరిగిందే తప్ప బుర్ర పెరగలేదు అనమాట వీళ్ళకి. అలాంటి పర్సన్సే. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా రాంగ్ స్టెప్సే తీసుకుంటారు ఎక్కువగా, అంటే రాంగ్గానే అర్థం చేసుకుంటారు. వీళ్ళకి ఎప్పుడు కూడా కొంచెం అనుమానం పిచ్చాని మీద ఉందన్నమాట. ఎప్పుడు ఏదో ఒక దాంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా నెగిటివ్గా ఆలోచిస్తారు. మీరేమో పాజిటివ్లో నుంచి నెగిటివ్లో నుంచి పాజిటివ్ తీసుకుంటే వాళ్ళేమో పాజిటివ్లో నుంచి నెగిటివ్ తీసుకునే పర్సన్ అనమాట. అక్కడ ఏం జరిగిందనేది అనవసరం వీళ్ళకి. ఎప్పుడు కూడా లేదు లేదు ఇదా కాదు ఇది. వీళ్ళు ఏంటంటే ఎవరైనా నేను చెప్పినా కూడా అటు వీళ్ళు ఎలాంటి రకాలంటే అటు ఏమన్నా అటు వెళ్తే ప్రమాదం ఉందంటే లేదు, అటు వెళ్తే ప్రమాదం ఉంటుందా అయితే వెళ్ళి చూస్తాననే రకాలు అనమాట. ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకునే మనుషులైతే కాదు. ఎక్కడైనా గొయ్యి ఉందంటే గొయ్యిలో దూకి మరీ నేను చూస్తాననే రకాలన్నమాట ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో. అని ప్రతి దాంట్లో గొడవలు పడ్డామా, ప్రతి చిన్నదాన్ని హర్ట్ చేసామా. మీరేమో సాఫ్ట్ నేచరు, మీరెంతసేపు వాళ్ళని ఒక పిల్లల్లాగా చైల్డిష్ నేచర్తో వాళ్ళు బిహేవ్ చేసినా సరే పోనీలే ఏమైంది మన వాళ్ళేగా అన్నట్టుగా మీరు తీసుకుంటారు. కానీ చివరికి రిజల్ట్ ఏమొస్తుంది? మీరే సఫర్ అవుతారు, మీరే బాధపడతారు, మీరే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళడం కానివ్వండి, మీరే తిండి మానేసి నిద్ర మానేసి ఆలోచించుకొని సఫర్ అయ్యేది మీరే. చక్కగా వాళ్ళు ఏముంది, చక్కగా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మన లైఫ్లో మనం హ్యాపీగా ఉన్నాంగా సరిపోని వాళ్ళు ఎలా పోతే మనకెందుకు, మనం హ్యాపీగా ఉన్నాం. గిల్లి ఏడిపించే రకాలు అనమాట. సైలెంట్గా ఉన్న వాళ్ళు గిల్లి ఏడిపించి ఆనందపడే రకాలు అనమాట వీళ్ళు. సో అలాంటి పర్సన్స్ ఎప్పుడు ఏదో ఒకటి అంటా ఉండడము, ఏదో ఒకటి మిమ్మల్ని ఇచ్చేయడము, దీనివల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మరి ఫ్యూచర్లో అయినా ఈ మనస్పర్ధలు గొడవలు అనేవి తగ్గుతాయా అంటే తప్పకుండా. ఈ రిలేషన్లో మీరెప్పుడు పాస్ట్లో నుంచే ఆలోచించుకుంటూ ఉంటారు. పాస్ట్లో జరిగిపోయిన దానికి ఎందుకు ఇలా అవుతుంది, ఎప్పుడు చూసినా అనుమానిస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఎందుకు మంచిగా ఉండొచ్చు కదా, మంచిగా ఉంటుంది, ఒక మెమరీ లాగా ఉంటుంది కదా, ప్రతి డే కూడా ఒక మెమరబుల్ డేగా ఉంటుంది కదా. ఎప్పుడు చూసినా గతంలో ఏం చేయిందా, అప్పుడేమైందా, ఇప్పుడేమైందా, ఇప్పుడేంటి అన్నదే చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా నన్ను ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు అన్న ఫీలింగ్లో మీరు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇమాజినేషన్స్ ఎక్కువ. ఏం జరిగింది అనవసరము, మళ్ళీ అది జరుగుతుందేమో, జరిగిందేమో, జరగబోతుందేమో అనుకునే మెంటాలిటీ వీళ్ళకి. సో దానివల్ల ఏంటంటే మీరు చేసిన ఎన్ని మంచి పనులు 100 చేయండి, మీరు వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేసిన, మోరల్ హెల్ప్ చేసిన, ఇంకోటి చేసిన, వాళ్ళకి ఎన్నో టైంలో ఫైనాన్షియల్ హెల్ప్ చేసిన, స్ట్రక్ అయిపోయిన హెల్త్ వాళ్ళకి సేవలు చేసిన, హెల్త్ పరంగా ఫైనాన్షియల్గా అండ్ మోరల్గా సపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కోపాన్ని మాత్రం తగ్గించుకోరు. ఎప్పుడు మీరు రాంగ్ మీరు రైట్ అని జడ్జ్ చేస్తూనే ఉంటారు. ఒకళ్ళ జడ్జ్మెంట్ చేస్తాను, నీకు న్యాయం చేద్దామన్న ఉద్దేశం ఉండదు. అంతా అయిపోయినాక ఓకే నేను తప్పు చేశాను కదా సరే, మరి సారీ చెప్పడానికి కూడా ఇగో ఎక్కువ, వీళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువ మరి. సో ఇలాంటి పర్సన్స్ అన్నమాట మీ పార్ట్నర్. అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం ఆవేశంలో ఉన్న తర్వాత ఆలోచించుకుంటారు, వీళ్ళు లేకపోతే మళ్ళీ నా లైఫ్ ఇలానే ఉంటుంది. ఎందుకంటే మీరు వాళ్ళకి అంత మంచిగా మోటివేట్ చేస్తారు, అంత మంచిగా మీరు వాళ్ళని చూసుకుంటారు. అన్ని విషయాల్లో కూడా ఈవెన్ వాళ్ళు ప్రతి విషయంలో
హ్యాపీగా ఉండాలన్నా కూడా మీరే ఎప్పుడు కూడా సపోర్టింగ్గా ఉన్నారు. వాళ్ళకి ఏదైనా సక్సెస్ రావాలన్నా, లేకపోతే వాళ్ళకి మోటివేట్ చేయాలన్నా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా అన్నిట్లో మీరే తోడుగా ఉన్నారు. సో దాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. ఎప్పుడైతే మళ్ళీ మీరు నో కంట్రోల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారో అప్పుడు మళ్ళీ రియలైజ్ అవుతుంటారు. వాళ్ళ లైఫ్లో ఏవైతే బ్యాడ్గా జరుగుతూ ఉంటాయో, అయ్యో వీళ్ళ వల్ల నాకు లైఫ్ బాగుంది, ఇప్పుడు నేను వీళ్ళ వల్ల నాకు వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల నా లైఫ్లో మంచిగా జరగట్లేదు, వీళ్ళు నాకు ఎంతో ప్రేమ చూపించారు, నేనే అనవసరంగా ఇలా చేసుకున్నానే అన్న ఫీలింగ్లో ఉంటారనమాట. అలా అని చెప్పి మళ్ళీ వచ్చి బయటపడే రకాలేం కాదు వీళ్ళు. వచ్చి బ్లాక్లో నుండి తీసి సారీ చెప్పడాలు, లేకపోతే ఏదో తప్పు అయిపోయిందని అనే రకాలేం కాదు. బ్లాక్లో నుండి తీసి చూస్తూ ఉంటారు. మరి నిజంగానే నా కోసం అంత బాధపడితే, నీ లేనని లేకుండా ఉండలేకపోతే మరి నేను తీసాను కదా, మెసేజ్ చేయొచ్చు కదా అనుకునే రకాలన్నమాట వీళ్ళు. సో ఫ్యూచర్లో తప్పకుండా మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది. ఈ మధ్య ఉన్న మనస్పర్ధలు అన్నీ పోతాయి. ఎందుకంటే మీ పార్ట్నర్కి మీరు ఎంత ఎక్కువ వాల్యూ ఇస్తే వాళ్ళు అంత మిమ్మల్ని దిగజారిస్తూనే ఉంటారు, తక్కువ చేస్తూనే ఉంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓకే ఏదైనా డిస్కషన్ జరిగింది అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని తిట్టారనుకోండి, తిట్టడం కానీ మీ తప్పు లేకుండా ఎవరైనా కూడా మీ తప్పు లేకుండా ఎవరి దగ్గర తలవంచాల్సిన అవసరం అయితే లేదు. మీ తప్పు ఉందా, సారీ చెప్పండి, కాళ్ళైనా పట్టుకోండి. మీ తప్పు లేదా, ఒకళ్ళు ఒక చిన్న మాట అన్నా కూడా పడాల్సిన అవసరం లేదు. వింటే వింటారు, మీరు చెప్పండి ఇది నా తప్పు లేదు, ఇది జరిగిందని. లేదు వెళ్ళలేదనుకోండి, అలాంటి వాళ్ళకి, అలాంటి మూర్ఖులకి మీరు ఎంత చెప్పినా కూడా టైం వేస్ట్ తప్ప ఏం ఉండదు అనమాట. సో మీ పార్ట్నరు కొంచెం అలాంటి పర్సన్స్. సో మీరు ఎంత వెంటబడుతుంటే వాళ్ళు అంత మిమ్మల్ని దిగజార్చే పర్సన్స్ అనమాట. సో మిమ్మల్ని మీరు ఇంకా తక్కువ చేసుకోవద్దు. మీరు తప్పు చేస్తున్నారో లేదో అని ఆలోచించుకోండి. సో సేమ్ నిజంగా ప్రేమ ఉంటే కనుక మనము వెంట పడితేనో లేకపోతే బతిలాడుకుంటేనో వచ్చేది అది ప్రేమ అంటారా? కాదు కదా. బతిలాడుకుంటూ వచ్చేది ఏది కూడా ప్రేమ కాదు. ఇదైతే తెలుసుకోండి మీరు. సో నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అంటే సర్లే ఎన్ని జరిగినా ఇది పడి ఉంటుందిలే, ఏమన్నా కూడా పడి ఉంటారులే అన్న ఫీలింగ్లు వాళ్ళకి వస్తుంది. అంతే తప్ప మీకంటూ మీ ప్రేమకి అంటూ ఒక వాల్యూ ఉంచుకోండి అంతే. అంతేగాని వాళ్ళు మిమ్మల్ని ఏదో బతిలాడుతారు, వీళ్ళు లేకపోతే ఉండలేను, వీళ్ళకి ఎడిక్ట్ అయిపోయాను కాబట్టి వీళ్ళు ఏమన్నా నేను పడతాను అన్నట్టు ఉండదు. అది ఒక లైఫే కాదు. వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి మీ లైఫ్లో. సో తప్పకుండా మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి వస్తారు. వాళ్ళు చేసిన తప్పుని రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి తప్పకుండా వస్తారు. వాళ్ళు కావాలనే వాళ్ళ లైఫ్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. సో మీరు కూడా ఏంటంటే వాళ్ళ కోసం వెయిట్ చేశారు. కానీ సరే నేను ప్రతిసారి తగ్గుతున్నాను ఎంతని తగ్గుతాము. నేను తప్పు చేసినా తగ్గాల్సింది, తప్పు చేయకపోయినా తగ్గాలి. నేను తప్పు చేయకపోయినా కూడా ఎన్నోసార్లు పడాల్సిన అవసరం ఏముంది? నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు తప్పు చేయకుండానే సారీ చెప్పిన రోజులు ఉన్నాయి, తప్పు చేయకుండానే బతిలాడుకున్న రోజులు ఉన్నాయి, బ్లాక్ చేస్తే బ్లాక్లో ఉండి తీయమని బతిలాడుకున్న రోజులు ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడు మీ సైడ్ నుంచే ఉంది కాబట్టి వాళ్ళకి మీరంటే చులకన అనమాట. ఎక్కడ పోతారులే, మన దగ్గరే ఉంటారుగా, బ్లాక్ చేసిన కాసేపు ఏడిపిద్దాంలే అన్న ఫీలింగ్ వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళని గిల్లి ఏడిపించడం అంటే, ఏడిపించి సంతోషించడం అంటే ఇష్టం అనమాట. అలాంటి రకాలు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు ఏంటంటే తొందరలోనే మళ్ళీ మీ ఇద్దరు రీయూనియన్ అయితే అవుతుంది. వాళ్ళు మీ వాల్యూ తెలుసుకుని, అంటే మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కూడా తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తప్పకుండా వస్తారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఒక విషయం ఏంటి అంటే, ఓకే మళ్ళీ వస్తారు సరే, మరి ఇలానే కంటిన్యూ అవుతుందా అంటే మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, మీ వే ఆఫ్ బిహేవియర్ కానీ కొంచెం చేంజ్ చేసుకోవాలి. మరీ అంత సాఫ్ట్ నేచర్తోనూ ఉండకూడదు. మీ పార్ట్నర్ ఎలాగో ఫైర్ ఎలిమెంట్, ఓకే కాదన్న, ఫైర్ ఎలిమెంట్ అంటే ఎయిర్ ఎలిమెంట్ సంబంధించిన పర్సన్, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. సో మీరు నిదానమే. ఎర్త్ ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడండి. ఓకే మీ పార్ట్నర్ ఆవేశంలో ఉన్నారు, మీకు తెలిసింది, సో కామ్గా ఉండండి, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. తిట్టుకుంటారా తిట్టుకోనివ్వండి, అనుకోనివ్వండి. మీరు ఎక్స్ప్లెనేషన్, వాళ్ళ ఆవేశంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకండి. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అది పెద్ద గొడవ అయ్యి పెద్ద ఇష్యూ అయిపోయి లేనిపోని ఆవేశంలో వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. కోపంలో వాళ్ళ నోటి నుండి వచ్చే వర్డ్స్ రాంగ్ వర్డ్స్ కూడా వస్తాయి.
తర్వాత మళ్ళీ అవి మీరు వాళ్ళు అన్నారు ఒక మాట మీరు అన్నారు ఒక మాట అని చెప్పి అట్లా పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎండుకొచ్చేసి మీ తప్పులు వాళ్ళు ఎత్తి చూపించడం వాళ్ళ తప్పులు మీరు ఎత్తి చూపించడం అయిపోతుంది అనమాట. ఇక ఫైనల్గా తర్వాత చూసుకుంటే ఏముంటుంది, మీ తప్పులు వాళ్ళు వాళ్ళ తప్పులు మీరు ఎత్తి మీరేమనుకుంటారు, నన్ను ఇలా అనుకుంటున్నారా అని మీరు ఫీల్ అవ్వడం, నన్ను ఇలా అనుకుంటున్నారా అని వాళ్ళు ఫీల్ అవ్వడం, ఇదే ఉంటుంది అనమాట మ్యాటర్ అంతా కూడా. సో అనవసరంగా వస్తే అట్లీస్ట్ కామ్గా అయినా ఉండండి, అయితే కొంచెం వాళ్ళని కూల్గా అయినా ఉంచండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. మనం మీ పార్ట్నర్ అంత తొలిగ్గా కూల్ అయ్యే పర్సన్ అయితే కాదు, ఏంటంటే కొంచెం ఆవేశం స్టార్ అనమాట. సో తొందరలోనే రీయూనియన్ అయితే అవుతుంది. కాకపోతే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఫర్దర్గా మళ్ళీ మనస్పర్ధలు రాకుండా ఉండాలి అంటే కనుక తప్పకుండా మీరు కొన్ని ఫాలో అవ్వాలన్నమాట. ఎదురు కూల్ ఆర్ అవాయిడ్ చేయండి కోపంలో ఉన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళని ఎలాగో మార్చలేరు మీరు, ఎందుకంటే ఆవేశం స్టార్స్ని ఆవేశమే ఉంటుంది తప్ప బ్రెయిన్ పెంచుకోరు, బ్రెయిన్ నుంచి ఆలోచించరు వాళ్ళు. సో చూద్దాము మీ ఇద్దరికి సంబంధించిన ఛానల్ మెసేజెస్. అట్రాక్షన్, ఐ ఆమ్ ఫ్యాసినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్. Togetherness, I want to come closer and spend time with you. Toxicity, quit playing mind games with me. Love, I want to say I love you. Expectations, waiting for your reply, hope you will understand me. Fortunate, I am the luckiest person, thank you for coming in my life. Final destination, presence, no matter how much we fight, stay on my mind. Heartbeat, you are my oxygen, impossible to stay alive without you. Vibration, there is something that connects us all the time. Loyalty, don't try to be perfect, just be true. Milestone, our love is stronger than the distance between us. Departure, I am leaving from your life for many reasons. Mistrust, your doubt is killing trust between us. Support, I am always within your difficult time. Revitalize, your presence makes my day come closer. Turning point, I never imagined our relation will end like this. Foundation, our love has no expiry date, I want to grow older with you. Family memories, I am busy with other responsibility, you need to accept it. మీ పార్ట్నర్కి ప్రెజెంట్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి మీతో, కొంచెం రెస్పాన్సిబిలిటీస్ వల్ల కూడా వీళ్ళు ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. వీళ్ళకి ఏంటంటే అన్నీ స్ట్రెస్ ఫ్రీ ఉండాలన్నమాట, ఏవి రాకూడదు, అన్ని చేతుల దగ్గరికి కాళ్ళ దగ్గరికి రావాలన్నమాట. అది తిండి కానివ్వండి, నిద్ర కానివ్వండి, నిద్ర కానివ్వండి, ఇవన్నీ కూల్గా వెళ్ళిపోవాలన్నమాట. ఏ ఒకటి నిద్ర తక్కువైనా వీళ్ళతో బాధే, తిండి తక్కువైనా వీళ్ళతో బాధే, వీళ్ళకి కావాల్సిన ఏదైనా తక్కువైనా వీళ్ళకి బాధే అనమాట. వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, జరగకపోతే బాగా డిప్రెషన్ కోపం అనేది ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. వీళ్ళ మెంటాలిటీకి పెద్ద నమస్కారం పెట్టాలి. సో సో మీరు ఎప్పుడూ కూడా వీళ్ళు మీ లైఫ్లో రావడం వల్ల మీ లైఫ్ మారిందేమో అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారనమాట. ఎందుకంటే
వీళ్ళు చూపించింది ఏం పెద్దగా ఏం లేదనమాట. ఇక్కడ మీరు చూపించిన దాంతో పోలిస్తే 10%, మ్యాక్సిమం ఒక 10% అంతే. మీరు వాళ్ళకి అన్ని రకాలుగా మోటివేట్ చేయడం కానివ్వండి, మీరు వాళ్ళ లైఫ్లో రావడానికి, వాళ్ళ లెక్క టర్న్ అవ్వడం కానివ్వండి, ఇలా అన్ని మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. అండ్ వీళ్ళు కూడా నమ్ముతారు అనమాట. మీరు వాళ్ళకి చేసిన మంచి అనేది మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ చాలా చేంజ్ అయ్యిందని. ఇప్పుడు మేబీ మీరు ఇప్పుడు దూరంగా ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ చాలా బ్యాడ్గా అయ్యింది. ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానివ్వండి, ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి, కొంచెం బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అనమాట. అన్ని విషయాల్లో కూడా ప్రెజర్ ఎక్కువైపోతుంది. అంతకుముందు మీరే ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా మీరు మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏం కాదు ఏం కాదు అని చెప్పి మీరు వాళ్ళని సెల్ఫ్కి మోటివేట్ చేస్తూ ఉండే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచేవాళ్ళు అనమాట. దానివల్ల మిమ్మల్ని చూస్తే చాలు ఏ ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ అయిపోతుంది అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. మీరు అర్థం చేసుకుంటారేమో ఒకవేళ మీ సైడ్ నుంచే రిప్లై, మేబీ వాళ్ళు బ్లాక్ చేసుకుని బ్లాక్లో ఉండి తీసి మీ సైడ్ నుంచి రిప్లై వస్తుందేమో అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు ఏంటంటే వాళ్ళు బ్లాక్లో ఉండి తీస్తారేమో కూడా అని అర్థం చేసుకుంటున్నారు. ట్రై చేయండి, వేరే వే ఆఫ్ సోర్సెస్ కమ్యూనికేట్ చేసే సోర్సెస్ ఉంటే ట్రై చేయండి తప్పకుండా. కొంతమంది ఏంటంటే వాళ్ళు నేను ఎంత చేసినా వీళ్ళు పట్టించుకున్నప్పుడు నేను ఎందుకు చేయాలన్నట్టుగా కూడా కొంచెం మొండిగా కూర్చున్నారు మీరు. సో కొన్ని రిలేషన్స్ కావాలంటే కొంచెం కొన్ని తప్పవు, కొంచెం తగ్గాల్సిన అవసరం ఉంటుంది. వద్దనుకుంటే వదిలేసేయాలి, అంతేగాని ఇటు మీరు సఫర్ అవుతూ అటు వాళ్ళు సఫర్ అవుతూ ఒకసారి మా డిస్కస్ చేశారనుకోండి, ఎదురు వేస్తాను అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. దానివల్ల మీరు తక్కువైపోతారు అన్న ఫీలింగ్లో మీరు ఉండకండి. ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. ఈ పెయిన్ కన్నా కూడా అదేం తక్కువేం కాదు. సో ఒకసారి మాట్లాడితే అండ్ మీ పార్ట్నర్ మీకు ఐ లవ్ యూ చెప్పాలని, అండ్ మీకు ఐ లవ్ యూ చెప్పడం అంటే కూడా మీ పార్ట్నర్కి చాలా ఇష్టం. టాక్సిటీ, క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ. సో వాళ్ళు అనుకుంటా ఉంటారు ఎప్పుడన్నా ఆవేశంలో కోపం వచ్చినప్పుడు మీరు వాళ్ళతో గేమ్స్ ప్లే చేస్తున్నారేమో, మోసం చేస్తున్నారేమో, నన్ను ఏమన్నా తక్కువ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్లో ఉంటారనమాట. ఎందుకంటే టాక్సిక్ రిలేషన్షిప్ అయితే కాదు మీది, కాకపోతే వాళ్ళ ఫీలింగ్ అలా ఉంటుంది అనమాట, టాక్సిటీ లాగా. టుగెదర్నెస్, ఐ వాంట్ టు కమ్ క్లోజర్, స్పెండ్ టైం విత్ యూ. ప్రజెంట్ అయితే మీతో మళ్ళీ కలవాలని, రీయూనియన్ అయ్యి మంచిగా టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే మీతో టైం స్పెండ్ చేసే టైం అనేది చాలా తక్కువ సార్లు వచ్చిందనమాట మీ పార్ట్నర్కి మీకు. కానీ అవి ఒక బెస్ట్ మెమరీస్గా ఉండిపోయాయి. మీకు మీ పార్ట్నర్కి మధ్య తక్కువ టైం అనేది దొరికింది అండ్ బెస్ట్ మెమరీస్గా ఉన్నాయి. ఎందుకంటే అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ అవర్ డిస్టెన్స్ బిట్వీన్ అవర్స్. మీ ఇద్దరి మధ్య లవ్, ప్రేమ అనేది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట. రెగ్యులర్గా కలుసుకోవడం కానీ, రెగ్యులర్గా చూసుకోవడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే లేవన్నమాట మీ ఇద్దరి మధ్య. దానివల్ల కూడా మీ పార్ట్నరు అలా ఫీల్ అవుతా ఉన్నారనమాట. సో టుగెదర్నెస్, అట్రాక్షన్, ఐ ఆమ్ ఫ్యాన్సినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్. మీరంటే మీ పార్ట్నర్కి అంటే మీరు చూడడానికి కూడా కొంచెం బాగుంటారు కంపేర్ టు అదర్స్. మీరంటే వాళ్ళకి లుకింగ్ వైజ్ కూడా నా పార్ట్నర్ అంటే చూడు ఎంత బాగున్నారు అన్న ఫీలింగ్, జెలసీ ఫీలింగ్, వేరే వాళ్ళతో పోల్చుకుంటే నా పార్ట్నరే గ్రేట్ అన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట వీళ్ళకి. సో మీ ఫిజికల్ అండ్ మీ ఫిజికల్ బాడీకి చూసి కూడా వాళ్ళు అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చారు. లాయాలిటీ, డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్, జస్ట్ బి ట్రూ. ఎప్పుడు కూడా మీ దగ్గర వీళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటారనమాట. దానికోసం అంటే వాళ్ళ సైడ్ నుంచి ఏం తప్పు లేదు, నేను 100% కరెక్ట్గా ఉన్నాను అన్న ఫీలింగ్, కానీ తప్పులన్నీ చేసేసి మళ్ళీ ఈ విళ్ళప్పులు అనమాట. ఏంటంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నా సైడ్ నుంచి ఏ తప్పులు లేవు అన్న ఫీలింగ్ అనమాట. అక్కడ చేసినవన్నీ చేసేసి తర్వాత ఇట్లా అనుకోవడం, పర్ఫెక్ట్ అయ్యా అని అనిపించుకోవడం గొప్పతనం ఏం కాదు కదా. డిపాచర్, ఐ ఆమ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్. సో మీతో దూరంగా వెళ్ళేటప్పుడు కూడా
చెప్పారనమాట. నేను నీతో నుంచి వెళ్ళిపోతున్నాను, నాకు అవసరం లేదు అవి ఇవి అని చెప్పి ఏదో బ్లేమింగ్ చేసేసి మీ పార్ట్నర్ వెళ్ళిపోయారు. అది కూడా ఏంటంటే డౌటింగ్ పడి మాత్రమే వెళ్ళిపోయారు. మీ ఇద్దరి మధ్య వచ్చి మిస్కమ్యూనికేషన్ వల్ల మాత్రమే మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది కొంచెం మనస్పర్ధలు రావడం అనేది జరిగింది. మిస్కమ్యూనికేషన్ వల్ల. మిస్ట్రస్ట్, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. మీ పార్ట్నర్ యొక్క డౌట్ ఏంటంటే ఎక్కడ మీరు వాళ్ళని మిస్ అయిపోతారో, వాళ్ళు మిమ్మల్ని మిస్ అయిపోతారేమో, మీరు వేరే వాళ్ళకి కనెక్ట్ అయిపోతారేమో, మీరు కొంచెం అమాయకంగా ఉన్నారు, చూడడానికి బాగుంటారు, అండ్ ఎక్కడ మిమ్మల్ని ఫ్లటింగ్ చేస్తారేమో ఎవరైనా, ఇలాంటి డౌటింగ్ వల్లే మీ అమాయకత్వానికి ఎవరైనా యూజ్ చేసుకుంటారేమో అన్న ఫీలింగ్లోనే ఎక్కడ వాళ్ళు మిస్ అయిపోతారా అన్న ఫీలింగ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో జరిగి ఇలా డౌటింగ్ పడతా ఉంటారనమాట మీ పార్ట్నర్. సపోర్ట్, ఐఎమ్ ఆల్వేస్ విత్ ఇన్ యువర్ డిఫికల్ట్ ప్లేస్. మీరు చాలా సార్లు మీ పార్ట్నర్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, మోరల్ సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు కానివ్వండి, హెల్త్ బాగోపోయినా కానీ, ఏదన్నా బాధలో ఉన్నా కూడా అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చారు. అన్ని విషయాల్లో కూడా. ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందిగా వదిలేద్దామని ఎప్పుడూ అనుకోలేదు. ఆ ప్రాబ్లమ్ని మీ ప్రాబ్లంగా అనుకున్నారు. ఈవెన్ మీరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళ కోసమని. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ అని అనుకున్నారు కాబట్టి. రివిటలైజ్, యువర్ ప్రెజెన్స్ మేక్ మై డే, కమ్ క్లోజర్. యువర్ ప్రెజెన్స్ మేక్ మై డే, కమ్ క్లోజర్. సో మీ పార్ట్నరు ఎప్పుడు కూడా మీ గురించి, మీరు ఎలా అయితే మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తారో, మీ పార్ట్నర్ కొంచెం ఈగో పర్సన్, యాటిట్యూడ్ ఉన్న పర్సనే కానీ అయినా కూడా మీరు మీకు తెలియకుండా మీ రోజు డీపీ చూడడము, లాస్ట్ సీన్లు చూడడము, ఒకవేళ డీపీలు పెట్టుకోకపోతే కనుక లాస్ట్ మెసేజెస్ ఉంటాయి కదా, వాటిలో మీ ఫొటోస్ ఏమన్నా ఉన్నా, మెమరీస్ ఏమన్నా ఉన్నా అవన్నీ చూసుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి డే కూడా మీకు ఎలా అయితే మీ పార్ట్నర్కి నుంచే డే ఎలా స్టార్ట్ అవుతుందో మీ పార్ట్నర్కి కూడా అలానే ఉండదు. చాలా మంది ఏంటంటే వాల్ పేపర్లు ఇట్లా కూడా డీపీలు పెట్టేసుకున్నారు అనమాట మీ పార్ట్నర్కి మీకు సంబంధించినవి. ఎందుకంటే వాళ్ళకి మిస్ అయిన ఫీలింగ్ రాకూడదు అనమాట అలా. అందుకని చక్కగా ఫొటోస్ పెట్టేసుకుని వాటిని రోజు చూసుకుంటే మనం చెప్పాలనుకున్న కూడా వాటితో చెప్పేసుకుంటూ ఉంటారనమాట. టర్నింగ్ పాయింట్, ఐ నెవర్ ఇమాజిన్ అవర్ రిలేషన్షిప్ విల్ ఎండ్స్ లైక్ దిస్. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ఇద్దరు రిలేషన్ ఇంత డిస్టెన్స్ వచ్చేస్తుందా అని. అంటే స్టార్టింగ్లో మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉందన్నమాట. ప్రతిసారి కూడా మీరు తగ్గుతూ ఉన్నారు. కానీ ఎవరికైనా కూడా పేషెన్స్ అనేది ఒక లిమిట్ వరకే ఉంటుంది కదా. మీ పార్ట్నర్ ఆ లిమిట్ని తొక్కి 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 తీసి పారేశారనమాట. దానివల్లే మీరు కూడా ఏంటంటే సో ఎంతమందికైనా తగ్గుతాము, మనకుంటే సరిపోతుందా, వాళ్ళకు కూడా ఉండాలి కదా అన్న ఫీలింగ్ లేనప్పుడు మనం ఏం చేస్తాం, మనమే దూరంగా ఉన్నాము. సో వద్దనుకుని వెళ్ళిపోయింది వాళ్ళు. నిజంగా కావాలనుకుంటే వాళ్ళే వస్తారు కదా అని మీరు ఉన్నారనమాట. హార్ట్ బీట్, యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. సో మీ పార్ట్నర్లు దూరంగా ఉండడం అనేది మీకు చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఎందుకంటే ముందు మీ ఇద్దరి మధ్య మీరు చూపించిన కేరింగ్, ప్రేమ ఇవన్నీ గుర్తురాలేదా ఇన్ని రోజుల నుంచి? నేను లేకపోతే మాట్లాడకపోతే ఉండలేదన్నారు, నేను లేకపోతే లేనని అన్నారు, చచ్చిపోతా అన్నారు, ఈరోజు మరి చచ్చిపోకుండా అట్లా ఎట్లా ఉంటున్నారు అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారనమాట. వైబ్రేషన్, there is something that connects us all the time. అండ్ మీ ఇద్దరికి అంటే మీకేమనిపిస్తుంది అంటే మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ బంధం ఏమో, మా ఇద్దరి మధ్య ఏదో వైబ్రేషన్స్ ఉన్నాయి, అందుకే తనకి ఏదైనా బాధ అనిపిస్తుంది, నాకు మనసు బాధ అనిపిస్తూ ఉంటుంది, తను హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నా అన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఈ బంధం పాస్ట్ లైఫ్ నుంచి వచ్చి ఉంటుంది. ఆ వైబ్ అనేది నాకు ఉంది. నాకు ఒక్కరికే ఉందా, వాళ్ళకు కూడా ఉంటే బాగుండేది కదా అన్న ఫీలింగ్లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఉంటేనే కదా ఇద్దరు సైడ్ నుంచి కొంచెం కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటుంది అండ్ మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉంటాయి. ప్రెజెన్స్, నో మ్యాటర్ హౌ మచ్ వి ఫైట్, యూ స్టే ఆన్ మై మైండ్. మీరు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా ఒకళ్ళ మైండ్లో నుంచి ఒకళ్ళు అయితే పోలేదన్నమాట. మీ పార్ట్నర్ కొంచెం తెలివిగల వాళ్ళు కాబట్టి చక్కగా ఫొటోస్ అవి సేవ్ చేసేసుకుని చక్కగా వాటితో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. వస్తూ ఉంటారు, లేదా తిట్టడం అయినా ఏమన్నా అనుకోవడం కానీ ఆమె చెప్పుకుంటూ ఉన్నారు. మరి మీ దగ్గరికి రావచ్చు కంటే ఈగో, యాటిట్యూడ్ ఎక్కడ పోతుంది? అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్, ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ. మీ పార్ట్నర్కి మీకు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏదైతే ఉందో అది
ఆమ్, చాలా ఓల్డ్ అంటే లైఫ్ లాంగ్ ఉండాలి మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలి అని ఒకవేళ థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉంటే కనుక తప్పకుండా మీ ఇద్దరు లైఫ్ లో ఎవరు మధ్యలో రాకూడదు, మీ లైఫ్ లాంగ్ కూడా మీ ఇద్దరు కలిసే ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అన్న ఫీలింగ్ లో ఉన్నారు మీరు. ఫైనల్ డెస్టినేషన్, దెర్ ఈస్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, యు ఆర్ ఓన్లీ వన్. అంటే మీ పార్ట్నర్కి సంబంధించింది అంటే మీరు పార్ట్నర్ తప్ప వాళ్ళ మీ లైఫ్లో ఇంకొకరు ఊహించుకోలేకపోతున్నారు మీరు. సో మీ లైఫ్లో కూడా ఏంటంటే వాళ్ళు ఒక స్టెప్ తీసుకుని ముందుకు రాలేకపోవడం వలన మీ లైఫ్లో స్టక్ అయిపోయి ఇటు ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చెప్పాలో అర్థం కాకుండా కొంతమంది అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అన్మ్యారీడ్ వాళ్ళు ఇంట్లో ప్రెజర్ ఎక్కువ అయిపోయి మ్యారేజ్ కి సంబంధించి ఏం డెసిషన్ చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటూ ఏం చేయాలని ముందుకెళ్ళడానికి వెళ్ళలేకపోతున్నారు. అలా అని చెప్పి బ్యాక్ వచ్చి అడుగుదామంటే అటు వెళ్ళలేకపోతున్నారు. సో ఏంటి బ్యాక్ వెళ్దామంటే నేను చాలా దిగజారిపోయాను, ఇంకెంత దిగజారాలి అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారు. ముందుకెళ్దామంటే వాళ్ళకి సంబంధించిన మెమరీస్ అనేవి మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు. మరి అట్లా అయిపోయింది పరిస్థితి మీది. మెమరీస్, ఐ స్వేర్ ఐ am missing you badly right now. సో మీరు మీ పార్ట్నర్ని చాలా మిస్ అవుతున్నారు, అలానే మీ పార్ట్నర్ కూడా ప్రజెంట్ అయితే చాలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే మీ ఎనర్జీస్ కూడా మీకు వాళ్ళకి పాస్ అవ్వట్లేదు. మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ముందున్నంత బాధపడ్డం కానీ పెయిన్ అనేది మాత్రం మీకు అంత అనిపించట్లేదు ప్రెజెంట్. ఏంటంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటా ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీరు ఎనర్జీస్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి రిఫ్లెక్ట్ అయిందనమాట. ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం, మెమరీస్ కనెక్ట్ అవ్వడము, ఇవన్నీ గుర్తు రావడము, వీటన్నిటి వల్ల వాళ్ళు రియలైజ్ అవుతున్నారు అయ్యో నా కోసం బాధపడుతూ ఉండొచ్చు అంటే పాస్ట్లో మన ఇద్దరి మధ్య ఇన్ని మెమరీస్ జరిగినాయి అలా ఎలా ఉండిపోతారు అన్నట్టుగా వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. సో తప్పకుండా మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా క్లియర్ అవుతాయి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది. సో చూద్దాం బాబా ఏం గైడెన్స్ ఇస్తారో మీకు. శక్తిలో సమతుల్యత ఆందోళనను నిరోధిస్తుంది, ప్రాణాయామం చేయండి. సో ఎప్పుడు కూడా ఆవేశంలో వాళ్ళు ఎలా డెసిషన్లు తీసుకుంటున్నారో మీరు కూడా ఆవేశంలో అలాంటివి చేయకండి. సో కొంచెం కూల్గా ఉండండి, ఎక్కువగా స్ట్రెస్ అనేది తీసుకోకండి. మెడిటేషన్ లాంటివి చేసుకుని కొంచెం బ్యాలెన్సింగ్ చేసుకోండి ఎమోషన్స్ని. జంతువుల పట్ల పక్షుల పట్ల దయ కలిగి ఉండి వాటికి ఆహారాన్ని అందించండి. ఏవైతే మన చుట్టుపక్కల స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి లేకుంటే పక్షులు పావురాలు వీటికి కొంచెం ఫుడ్ అనేది ఫీడ్ చేస్తూ ఉండండి. దానివల్ల కూడా మీ పాస్ట్ లైఫ్లో ఏమైనా కర్మాస్ ఉంటాయి క్లియర్ అయిపోతాయి. అండ్ ఈ జన్మలో ఏమైనా కర్మాస్ ఉన్నాయి కూడా అవి కూడా క్లియర్ అయిపోతాయి. సో ప్రేమగా ఉండడం కూడా వాటితో కూడా ప్రేమగా ఉండడం కూడా ఒక రెమెడీ లాంటిదే. సేవా దానము ఆత్మవృద్ధికి ఖచ్చితంగా మార్గములు. ఇప్పుడు ఏవైతే మీరు మన లైఫ్లో చాలా మంది కొంతమంది హెల్పింగ్ నేచర్ ఉంటుంది, కొంతమందికి ఎవరైనా మన బెగ్గర్స్ వచ్చినా ఎవరైనా చిన్నపిల్లలు వచ్చేమన్నా అడిగినా తొందరగా రియాక్ట్ అయిపోయి వెంటనే ఇచ్చేస్తారు, ఎంత ఉంటే అంత ఇచ్చేస్తారు. మ్యాక్సిమం వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి ఏదో ఒకటి ఇవ్వాలి అన్నట్టుగా. అలా రియాక్ట్ అయ్యే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో వాళ్ళ కర్మలో ఏమన్నా బ్యాడ్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు ఇలాంటివి చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా అవి నెగిటివ్ వల్ల పాజిటివ్ అయిపోతాయి అనమాట. చాలా మంది తెలియదు ఏంటంటే వాళ్ళ లైఫ్ బ్యాడ్గా ఉన్నా కూడా ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో ఆ బ్యాడ్ అనేది రాకుండా ఉంటుంది. సో అది చాలా మందికి తెలియదు. సో ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకి సేవ చేసుకోవడము, అట్లీస్ట్ బర్త్డేస్ టైంలో అయినా కూడా పేరెంట్స్ కాళ్ళకి దండం పెట్టించుకోండి. పిల్లల చేత కూడా ముఖ్యంగా పిల్లల చేత పేరెంట్స్ కి ఆశీర్వాదం తీసుకోవడము, గ్రాండ్ పేరెంట్స్ ఆశీర్వాదాలు తీసుకోవడము, గ్రాండ్ పేరెంట్స్కి ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి టైంలో అయినా కూడా వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టించుకుంటే వాళ్ళకి పెద్దలు ఆశీర్వాదం అనేది పిల్లలకి చాలా మంచిదన్నమాట. సో పితృదోషాలు ఇట్లాంటివి ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఒక కల్చర్ నేర్పించినట్టు ఉంటుంది మనం. సో పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కానివ్వండి, పెద్దవాళ్ళతో కాళ్ళకి దండం పెట్టించుకోవడం, ఇవన్నీ ఒక కల్చర్ అనమాట. ఏం చేసినా పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా మన మంచికే. అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవేమీ తెలియట్లేదంటే నేర్పించాల్సిన బాధ్యత అయితే మనదే.
సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.